వెల్కమ్ టు యూఐటీవీ. పాకిస్తాన్ను భారత్ మరోసారి వెర్రి పుష్పాన్ని చేసింది. పాక్ భారత్పై అణుబాంబు ప్రయోగం చేసిన దగ్గర నుంచి తెగ బిల్డప్ ఇస్తోంది. తామేదో విజయాన్ని సాధించినట్లు విరవీగుతోంది. ప్రపంచంలోనే తమ దేశానికి తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాము ఇస్లామిక్ ప్రపంచానికి రాజును అని, అణుబాంబులను తయారు చేసింది కూడా తామే అని అనుకుంది. తమ దేశంపై చేసే దాడులని తిప్పికొట్టే విషయంలో ముందున్నామనే భ్రమలో పాకిస్తాన్. ఊహించుకోవడం తప్పలేదు, కానీ అదే నిజమనుకుంటే అసలైన ముప్పు. అయితే ఇక్కడ కొన్ని ఇస్లామిక్ దేశాలు ఆయుధాల కోసం పాక్పై ఆధారపడుతుంటాయి. అంతేకాకుండా కొన్ని ముస్లిం దేశాలు తమ దేశాల్లో ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ ఆర్మీని సంప్రదిస్తుంటారు. దీంతో తమ దేశానికి తిరుగులేదని పాక్ భావిస్తోంది. ఈ అహంకారంతోనే పాకిస్తాన్ కాశ్మీర్లోని పెహల్గాంలో దాడికి తెగబడింది. దీనికి కారణం 28 మంది భారతీయులు చనిపోయారు. అయితే పాక్ను ముందు పెట్టి భారత్పై దాడి చేసింది పాక్ మిత్రదేశమైన చైనానే. పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా ఈ పెహల్గాం దాడిని జరిపించాడనే విషయం అందరికీ తెలిసింది. అయితే దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఫైట్ చేసింది ఒక్క పాక్తోనే కాదు, 3 దేశాలపైన ఆపరేషన్ సింధూర్ను నిర్వహించింది. అవే పాకిస్తాన్, టర్కీ, చైనా. ఈ పెహల్గాం దాడి తర్వాత మోడీ సర్కార్ 12 రోజుల పాటు యుద్ధ సన్నాహాలు చేసింది. ఆ సమయంలోనే టర్కీ, చైనాలు పాక్కు కావాల్సినన్ని ఆయుధాలు, ఆయుధ వ్యవస్థను, లాజిస్టిక్స్ను, ఎయిర్ టు ఎయిర్ మెసేజ్ను, రాడార్లను కూడా అందించింది. అంతేకాకుండా పాకిస్తాన్కు శాటిలైట్ సమాచారంతో పాటు మన భారతీయ సైనికుల కదలికలను కూడా టర్కీ, చైనాలు పాక్కు అందజేశాయి. ఇప్పటి వరకు చాలామంది ఈ విషయం తెలియదు. అంటే బయటకు కనిపించింది పాకిస్తానే, కానీ దీని షాడోలు మాత్రం టర్కీ, చైనా. ఈ విషయం తెలుసుకున్న భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాక్కు చుక్కలు చూపించింది. రాఫెల్తో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేశాయి. ఈ రాఫెల్కు వెనకాల ఎక్స్ గైడ్ ఉంటుంది. ఇది 30 కేజీల బరువు ఉంటుంది. ఇది రాఫెల్ యుద్ధ విమానం వెనక అమర్చి ఉంటుంది. ఈ ఎక్స్ గైడ్ వ్యవస్థ మన రాఫెల్కు సిగ్నల్స్ అందిస్తుంది, శత్రు దేశాల ఆయుధాలను గుర్తిస్తోంది. దీంతో భారత్ అసలైన రాఫెల్ను పక్కన పెట్టి ఈ ఎక్స్ గైడ్ విమానాలను వదిలాయి. దీంతో ఇవే అసలైన యుద్ధ విమానాలు అనుకుని పాకిస్తాన్ వాటిపై దాడి చేసింది. దీంతో అసలైన రాఫెల్స్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇలా భారత్ 5 రాఫెల్ విమానాలకు సంబంధించి 5 ఎక్స్ గైడ్స్ విమానాలు వదిలాయి. వాటినే అసలైన రాఫెల్స్ అనుకున్న పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో మేము భారత్కు చెందిన 5 రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీ అయితే సంబరాలు చేసుకుంది. ఇక చైనా అయితే మేము అందించిన మిసైల్స్ ద్వారానే భారత్ రాఫెల్స్ను పాక్ కూల్చేసిందని ప్రకటించుకుంది. కానీ అసలు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అమెరికన్ మాస్టర్ పైలట్ గుర్తింపు పొందిన హైమర్. దీంతో పాకిస్తాన్ను భారత్ ఏ విధంగా ఫూల్ చేసిందో ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.